రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆగస్టు 15 లోపే రుణమాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వారం రోజుల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రుణమాఫీ గైడ్ లైన్స్ ఖరారు చేయనున్నారు. కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర రేలో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. సో ఎన్ని గంటలకి రుణమాఫీపై సమావేశం కాబోతుంది రేవంత్ సర్కార్? ప్రధానంగా ఏవి అర్హతలుగా చేయబోతున్నారనే అంశాలపై ఎలాంటి డిస్కషన్ నడవబోతోంది? థ్యాంక్ యూ సతీష్. రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఎందుకంటే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా మరొక వారం రోజుల్లో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశం ప్రధాన ఎజెండా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే మరొక వారం రోజుల్లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కేబినెట్ సంబంధించినటువంటి సమావేశంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్కి సంబంధించి ప్రధానంగా ఖరారు చేయడంతో పాటు మరొక వైపు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కటాఫ్ తేదీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులను గుర్తించడంతో పాటు మరొక వైపు దీనికి సంబంధించినటువంటి, ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ మీద ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులతో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో కూడా ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఇప్పటికే గైడ్ లైన్స్ను సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికారులంతా కూడా అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కటాఫ్ తేదీతో పాటు మరొక వైపు గైడ్ లైన్స్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులకు రుణమాఫీ చేయాలన్న దానిపైన ప్రధానంగా వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా పూర్తిగా ఆ నివేదికను తయారు చేసేటటువంటి పనిలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో అధికారులు ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా వారం రోజుల్లో జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ఆ గైడ్ లైన్స్ ఖరారు చేయడంతో పాటు మరొకవైపు కటాఫ్ తేదీతో పాటు మరొకవైపు ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతులందరికీ ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి వస్తుందన్న దానిపైన ప్రధానంగా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఆమోద ముద్ర అయిపోతున్నారు. వేసిన తర్వాత ఆగస్టు 15 లోపే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన రుణమాఫీ చేసే దిశగా అయితే ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీంతో పాటు మరొకవైపు రైతు బంధుకి సంబంధించినటువంటి అంశంగానే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో పాటు రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరితో కూడా ఫోన్ చేసి మరి వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా రైతులు, మరొకవైపు రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకటే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానిలో ప్రధానంగా సంపన్నులుగా ఉన్నటువంటి వారికి ఎవ్వరికీ కూడా రైతు రుణమాఫీ చేయొద్దు, అదేవిధంగా మరొకవైపు రైతు బంధు, ఈ రెండు కూడా వారికి ఆపేయాలనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేస్తారా, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, లేక రుణమాఫీని వారికి కూడా ఇస్తారనేది మాత్రం చూడాలి. మొత్తానికి ఎందుకంటే ఒకవైపు కటాఫ్ తేదీ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. కటాఫ్ తేదీని బట్టే రుణమాఫీకి సంబంధించినటువంటి దాదాపు వేల కోట్ల వ్యయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కటాఫ్ తేదీ తగ్గిస్తే మాత్రం కొంత రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యయంలో దాదాపు కొన్ని వేల కోట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కటాఫ్ తేదీతో పాటు రైతులకు సంబంధించి ఎవరెవరిని గుర్తించి ఎవరెవరికి ఇస్తారన్నది మాత్రం కొంత కీలకంగా మారబోతుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఒక నివేదిక తయారు చేసిన తర్వాత కేబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ నివేదికను ఇచ్చిన తర్వాత ఆ గైడ్ లైన్స్ని కేబినెట్ ఖరారు చేయడంతో పాటు మరొకవైపు కటాఫ్ తేదీ వీటన్నిటిని కూడా ఆమోదం ముద్ర వేసిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేయబోతుందనే చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.